గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశంలోనే ఎక్కడా లేనటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి, ఉన్నటువంటి కట్టుబాట్లతో నిర్వహించేటువంటి విభిన్నమైనటువంటి జాతర తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. వారం రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ జాతర రంగరంగ వైభవంగా భక్తులంతా కూడా అనేక వేషధారణలతోటి పాల్గొంటూ ఉంటారు. ఈ యొక్క జాతరకి ప్రత్యేకతమైనటువంటి విశిష్టత ఉంది. ఎక్కడా కూడా దేశంలో ఈ సంస్కృతితో నిర్వహించేటువంటి జాతర ఎక్కడా లేదు. కేవలం తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మాత్రమే ఒక బూతు సంస్కృతి కావచ్చు, లేకపోతే విభిన్నమైనటువంటి వేషధారణలు కావచ్చు, ఈ యొక్క తిరుపతి గంగ జాతరలోనే మనకు చూడవచ్చు. అయితే మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు పేట శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒక్కసారి సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గంగ జాతర వాళ్ళతో ఒడిబాలతో మొదలైంది. ఏ రకంగా ఉంటుంది ఈ చాటింపు అన్న వ్యవహారం, ఏ రకంగా ఉంటుంది? ఈ ఒడిబాల కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఎటువంటి నియమాలు ఇక్కడ పాటించేస్తారు గ్రామస్తులు? ఈరోజు తిరుపతి సమీపంలోని గ్రామం అవిలాల. ఈ అవిలాల గ్రామంలో జాతర ఈరోజు జరుగుతూ ఉంది. ఈ జాతర అయిపోతేనే సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి గంగమ్మ పుట్టిల్లు అవిలాల పెద్దిరెడ్డి ఇంట్లో గంగమ్మ పుట్టిల్లు. అక్కడి నుంచి జాగిరి పెట్టె అనేది తీసుకొని శేష వస్త్రాలు, తర్వాత పట్టు చీర, రవిక, పసుపు కుంకుమలు అవన్నీ అమ్మగారు వాళ్ళు పెడతారు. దాన్ని తిరుపతి కైకాల రెడ్డిలు తీసుకొచ్చి రాత్రి 12 గంటలకు చాటు మండపం ఉంది. కర్ణాలి వీధి, బేరి వీధి మలుపులో చాటు మండపం ఉంది. దాని ముందర పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మలకు చాటు పూజ చేసినాక తిరుపతిని అష్టదిగ్బంధనం చేస్తారు. 8 సరిహద్దుల్లోకి వెళ్ళి అక్కడ ముగ్గులు వేసి చాటిచ్చి టెంకాయ కొట్టి పూజ చేసి వస్తారు. అంటే లోపల వాళ్ళు తిరుపతి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళు లోపల రాకూడదనే ఆచారం ఆనాటి నుంచి ఉండేది. కాబట్టి ఈ వారం రోజుల పాటు మన గంగమ్మ సేవకే మనం ఉండాలా, గంగమ్మనే పూజించాలా. ఇక్కడ తిరుపతిలో పెళ్ళిళ్ళు కూడా వారం రోజుల పాటు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఏమి చేయరు. ఇక్కడ ఈ వారం రోజులు గంగమ్మకి అంకితం చేసి రకరకాల వేషాలు వేసి మొదటి 3 రోజులు బైరాగ వేషం, బండ వేషం, తోటి వేషంలో బండబుద్ధులు తిట్టి, తర్వాత రకరకాల వేషాలతో మగవాళ్ళంతా కూడా స్త్రీ వేషాలు వేసుకొని, తర్వాత పౌరాణిక వేషాలు, రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు ఇలాంటి వేషాలు వేసుకొని, రాజు, మంత్రి ఇట్లా చారిత్రక వేషాలు, సాంఘిక వేషాలు, భూతాలు, దెయ్యాలు, రకరకాల చారిత్రక వేషాలు, పౌరాణిక వేషాలతో తిరుపతి 7 రోజుల పాటు దద్దరిల్లిపోతుంది. అనేక కళారూపాల, జానపద కళారూపాలంతా కూడా తిరుపతిలో బాగా వెళ్ళి విరుస్తుంది. ఇంత గొప్ప జాతర దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు. మీరు అనొచ్చు సమ్మక్క సారక్క జాతర ఉందని. సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఈ జాతర ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు జరుగుతుంది. రకరకాల కళారూపాలు ఉంటాయి, రకరకాల వేషధారులన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, రకరకాల మొక్కుబళ్ళు మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఇంత వైవిధ్యభరితమైన జాతర దక్షిణ భారతదేశంలో నిజం చెప్పాలంటే భారతదేశంలో లేదని చెప్పొచ్చు. అయితే ఏదైతే కూడా కొన్ని ఏదైతే ఒక ఆచారం ఉంది, మొదటగా గంగమ్మ తల్లిని దర్శించుకొని తర్వాత తిరుమల క్షేత్రానికి వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకుంటారనేసి. అది ఒకప్పట్లో తిరుపతి చిన్న కుగ్రామంగా ఉన్నప్పుడు బయట ఊర్ల నుంచి వచ్చినప్పుడు తాళపాక, ఇంతెందుకు తాళపాక అన్నమయ్యే చిన్నప్పుడు 8 సంవత్సరాలప్పుడు వచ్చేసాడు, ఒక గుంపులో కలిసి వచ్చేసాడు. వచ్చినప్పుడు మొట్టమొదటి గంగమ్మకు పూజ చేసి ఆయన అలిపిరి కొండెక్కాడు. కాబట్టి తిరుపతిలో గంగమ్మని పూజించాడు కాబట్టి ఆమెకి తాళపాక గంగమ్మని పేరు వచ్చింది. తాతాచార్యుల గుంట ముందర ఉంది కాబట్టి ఆ గుంట పక్కన ఇదంతా తాతాచార్యుల స్థలం కాబట్టి ఇది తాతాచార్యుల స్థలంలో వెలిసింది కాబట్టి తాతాయ గుంట గంగమ్మ అయింది. కాబట్టి 2 గంగమ్మలు కలిసి జాతర చేస్తారు. అత్యంత వైభవంగా ఈ గంగమ్మకే జరుగుతుంది జాతర. కాబట్టి ఇది అనాదిగా ఈ జాతరని జరుపుకుంటూనే ఉన్నారు. ఇవాళ సాయంత్రం అవిలాల గంగమ్మ తల్లి పుట్టింటి నుంచి కూడా సరే ఇవాళ తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని చేరుకుంటుంది. అదే రకంగా ఈ యొక్క జాతర 7 రోజుల పాటు కన్నుల విందుగా సాగుతుంది. అనేక వేషధరణలు, మనం దైవాన్ని చూడవచ్చు, దయ్యాన్ని చూడవచ్చు. మనం సినిమాలో కూడా చూసాం. ఈ యొక్క గంగమ్మ తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆ యొక్క గెటప్ ఏదైతే పుష్ప అనేటువంటి చిత్రంలో కూడా ఆ హీరో వేసినటువంటి ఆ పాత్ర కూడా మనం చూడొచ్చు. తెర మీద చూసిన ప్రేక్షకులే ఆ ఆశ్చర్యానికి లోనయ్యి ఒక్కసారిగా ఒళ్ళు గగ్గుర్లు పుట్టేటువంటి ఆ అభినయాన్ని కూడా ఆ పాత్ర పోషించినటువంటి పరిస్థితి. అదే తరహా ఈ యొక్క గంగ జాతరలో వందలాది మంది, వేలాది మంది కూడా అదే తరహా అయినటువంటి వేషధరణలతోటి అనేక మంది కూడా మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క వేషధరణలతోటి వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు ఏదైతే వాళ్ళ కోరుకున్న కోరికలు కూడా
ఆ యొక్క వేషధరణ రూపంలో వాళ్ళు వేసి అమ్మవారికి మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. అదే రకంగా ఈ సరిహద్దు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అనేక వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తిరుపతి గంగమ్మ జాతరకు వస్తూ ఉంటారు భక్తులు. అదే రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఎక్కడ ఈ రకమైనటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో నిర్వహించేటువంటి జాతర మరి ఎక్కడా లేదు. కేవలం ఒక తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు మాత్రం ఈ యొక్క ప్రత్యేకతలు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.